నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో రెండవ జెమినీ సీజన్ ప్రారంభమవుతూ ఉందని చెప్పి ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. వాతావరణ శాస్త్రవేత్తలు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పి ఈ రోజు మంగళవారం నుంచి రాబోయే 13 రోజుల పాటు ఈ యొక్క రెండవ జెమినీ సీజన్ ఉంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క కాలంలో ఈ యొక్క 13 రోజులలో తీవ్రమైన ఉష్ణోగ్రతలను ప్రజలు అనుభవించాల్సి వస్తూ ఉందని చెప్పి దానికి తగ్గట్టు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క రెండవ జెమినీ సీజన్ 13 రోజుల పాటు కొనసాగుతూ ఉందని చెప్పి ఈ కాలంలో పగటి సమయం 13 గంటల 50 నిమిషాల కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పి రాత్రి వేళలు సుమారు 10 గంటల 10 నిమిషాలకు తగ్గిపోతాయని చెప్పి శాస్త్రవేత్తలు వెల్లడిస్తూ ఉన్నారు. అలాగే కువైట్ లో రాబోయే 13 రోజుల పాటు సూర్యోదయం 4 గంటల 59 నిమిషాలకు తెల్లవారుజామున మనం చూసుకుంటే 4 గంటల 59 నిమిషాలకు సూర్యోదయం ఉంటుందని చెప్పి అలాగే సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 49 నిమిషాలకు దాదాపు 7 గంటలకు కువైట్ లో సూర్యుడు అస్తమిస్తాడని చెప్పి ఈ సీజన్ లో ఉష్ణోగ్రతలు కొత్తగా గరిష్ట స్థాయికి పెరుగుతాయని చెప్పేసి ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ పేర్కొంది. ఈ సీజన్ లో బహిరంగ ప్రదేశాలలో పనిచేస్తూ ఉన్న భారతీయులు కానీ ఇతర ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ యొక్క సీజన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతాయి కాబట్టి అందరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోండన్నా. ముఖ్యంగా భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ డెలివరీ రంగ కార్మికులు కానీ బయట పనిచేస్తూ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. చాలా మందికి ఎవరికైనా సరే కళ్ళు తిరగడం కానీ నీరసం కానీ అలసట కానీ లేకపోతే మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కానీ వెంటనే డాక్టర్ను సంప్రదించాలని చెప్పేసి వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.